నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలం ఇస్కాన్ టెంపుల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్ అహోబిలం ప్రాజెక్టు ఇన్ఛార్జి చంద్రకేశవదాసు ప్రభు మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానులకు విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం హారతి, అనంతరం దర్శన హారతి, మధ్యాహ్నం రాజభోగ హారతి విశేషంగా నిర్వహించడం జరిగిందన్నారు. పండుగ సందర్భంగా ఉట్టుకట్టే కార్యక్రమం, నర్తనశాల నృత్య నాటిక కార్యక్రమం, కూచిపూడి కళాకారుల చేత నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా 12,000 మంది భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చంద్రకేశవదాస్ ప్రభు వివరించారు. కార్యక్రమాలు మొదలైనాయి. సో మార్నింగ్ 4:30కు మంగళహారతితో భగవంతుని సేవలు మొదలయ్యి, సో 8 గంటలకు దర్శనహారతి, ఆ తర్వాత 12 గంటలకు మళ్ళీ రాజభోగ హారతి ఉంటుంది. సో ఇప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి విలేజ్ నుంచి యువకులందరూ కూడా గ్రూపుల వారుగా వచ్చి ఇక్కడ ఉట్లోత్సవంలో పాల్గొనడానికి ఏర్పాట్లన్నీ కూడా చేశాము. తర్వాత 6 గంటలకు స్టేజ్ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ. సో ఈ స్టేజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా శ్రీమతి అఖిలప్రియ గారు, ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశాన్ని రాధా మనోహర్ గారు వివరించిన తర్వాత నర్తనశాల నృత్య నాటిక కూచిపూడి నుంచి ఒక బృందాన్ని